దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దర్శి నియోజకవర్గ వ్యాప్తంగా మహానాడు వేడుకలకు భారీ స్పందన లభించింది. దర్శి నియోజకవర్గంలోని మొత్తం 10 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని నాయకుడు, కార్యకర్తల అభిమానులు ఉత్సాహంగా వీక్షించారు. మహానాడు కార్యక్రమానికి ఇప్పటివరకు దర్శి నియోజకవర్గం నుంచి 10,000 మందికి పైగా కార్యకర్తల అభిమానులు హాజరైనట్లు పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమ ప్రాంగణాలు పసుపు జెండాలతో కలకల్లాడగా కార్యకర్తలు పార్టీ నినాదాలతో ఉత్సాహాన్ని చాటారు. ఈ మహానాడు వేడుకలకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు మరియు కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు తదితరులు హాజరయ్యారు. సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే మహోత్సవమని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్త్రీ శక్తి అనే నినాదంతో జరుపుకుంటున్నాము. ఒక మహిళగా చాలా గర్వంగా ఉంది. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ మహిళల గౌరవించే పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అనే దానికి మరోసారి నిరూపించుకోవడం మన స్త్రీ శక్తి టీమ్. మనం చూస్తే ఆనాడు ఎన్టీఆర్ గారు ఒక మహిళ నిలబడితే కుటుంబం నిలబడుతుంది అని ఆలోచన చేసి అప్పట్లోనే ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించారు. డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారు. ఇంతకుముందు మనం అందరం చూస్తే బ్యాంక్ అంటే భయపడే మహిళ ఇప్పుడు బ్యాంక్ లావాదేవీలు చేస్తుంది. కుటుంబ ఆదాయం కోసం, ఇంటి ఖర్చుల కోసం ఎదురు చూసే మహిళ ఇప్పుడు కుటుంబాన్ని నడిపిస్తుంది. గ్రామ సభలంటే ఏంటో తెలియదు, గ్రామ సభల్లో మాట్లాడడానికి భయపడే మహిళ ఇప్పుడు చైర్పర్సన్ గా, ఎంపీపీగా, గ్రామ సర్పంచ్ గా, అసెంబ్లీ వరకు కూడా మనం మహిళలు ఎలా వెళ్తున్నారో చూస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి విషయం అంటే. అట్లాగే మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మహిళల కోసం, మహిళా సంక్షేమం కోసం చేస్తున్న కృషి కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం చెప్పుకోవాల్సిన బాధ్యత, గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. మనం పార్టీ స్థాపించిన దగ్గర నుండి చూసిన మహిళల కోసం అనేక పథకాలు, పసుపు కుంకుమ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, దీపం 1 కానీ, మహిళలకు ఉపాధి అవకాశాలైనా లేదా వేలాది టీచర్ ఉద్యోగాలైనా, ఇప్పుడు కూటమి వచ్చిన 2 సంవత్సరాల్లో మనం చూస్తే సూపర్ 6 లో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తున్నారు. ఉచిత గ్యాస్ అయినా, ఉచిత బస్ అయినా, తల్లికి వందనం, పిల్లలు చదువుకునే డబ్బులు తల్లుల అకౌంట్ లో పడటంలో అయినా, డిఎస్సీలో మహిళలకు రిజర్వేషన్ అయినా, మహిళల్ని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేలాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి అయినా మనం చూసి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం. ఇది ఒక విజనరీ లీడర్ పనిచేస్తే మన గవర్నమెంట్, ఇట్లాంటి గవర్నమెంట్ ఉండి ఇట్లాంటి లీడర్స్ ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుందని మనం అంతా ఆలోచన చేయాలి. అట్లాగే ఇప్పుడు ఉపాధి అయినా, విద్యలో అయినా ఆడపిల్లల్ని, మహిళల్ని ముందుకు తీసుకెళ్తూ టెక్నాలజీకి మరింతగా దగ్గర చేస్తున్న వ్యక్తి మన లోకేష్ అన్న. వీరిద్దరూ మనకి ఒక శక్తిలా